AP Foundation, Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్పడి లేచి కిరటంలా ఒడి దుడుకులు ఎన్నున్నా చెడు గుడువాడి ప్రతి పందెంలో ముందడుగులు ఆగేనా. పడి లేచి కిరటంలా ఒడి దుడుకులు ఎన్నున్నా చెడు గుడువాడి ప్రతి పందెంలో ముందడుగులు ఆగేనా. వీరనారుల ధీర వనితల అభ్యుదయానికి ఆశల కిరణం. Women's Right, AP Foundation, Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right. AP Foundation, Women's Right. AP Foundation, Women's Right. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు రషీదా. నమస్కారం. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ ఓకే. ఫౌండేషన్ కి ఫౌండర్ గా ఉన్నాను నేను. మహిళల సాధికారత ఓకే. కోసము వాళ్ళని ఎలా అభివృద్ధి తేవాలి, మన మన దేశం గురించి మనం ఆలోచించాలన్న ఉద్దేశంతో చిన్న అడుగులేస్తున్నాము. అయితే ఈ రోజు ఓకేనా. మీటింగ్ లో వచ్చి 100 ఉమెన్స్ 100 స్టోరీస్ అనే దాంట్లో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఓకే. ఎలాంటి ఏ మహిళలు ఉన్నారనే దానికి సెర్చ్ చేస్తా వచ్చాము. దాంట్లో అమ్మ ఎప్పటి నుంచో నా మైండ్ లో ఉన్నారు. అందుకని అమ్మని ఓకే. పిలవటం. ఓకే. అయితే ఆ అమ్మకి 76 సంవత్సరాలు కదా. మీరు ఎలా సపోర్ట్ అవునండి. చేయాలనుకుంటున్నారు? అవును. రోజు ఎలా అంటే మీకు అనిపిస్తుందా ఏదబ్బా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళకి ఏందబ్బా సపోర్టు, అసలు మన చదువులేంటి, మనం ఏంటి, ఈ పచ్చళ్ళేంటి అనేది ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి ఎప్పుడు. సో, ఓకే. ఉన్న ఏంటంటే వాళ్ళ యాస్పిరేషన్స్‌ని మనం ఏదైనా చేయగలిగితే చేయాలని అనిపిస్తది అంతే. అదే. మీ పేరు? ఏం చదువుకున్నారు? నా నా పేరు వివేక్ అండి. నేను ఎల్ఎల్‌బి చేశాను. అంత చదువుకొని మరి పచ్చళ్ళు అమ్మమ్మకి సపోర్ట్ చేస్తానంటున్నారా? అదే చేస్తున్నాం ఆల్రెడీ అనట్లేదు. ఆల్రెడీ ఇన్ యాక్షన్‌లోనే ఉన్నాం. అంటే కంటిన్యూగా చేస్తారా? ఇంకెప్పుడు అమ్మమ్మ పేరుని ఇంకా కంటిన్యూ. అవునవును. అంతేనండి. కంటిన్యూ చేస్తాం. సరే అండి. ఈ చిన్న విషయం వ వ అడిగేదానికి అంతే, ఏం లేదు. అమ్మమ్మ గురించి 2 మంచి మాటలు చెప్తారా? మంచి మాటలంటే ఏం లేదండి. అదే తనకున్న గోల్‌ని తనకి ఏజ్‌తో సంబంధం లేకుండా నలుగురికి ఉపాధి కల్పించాలి ఈ ఊర్లో అనేది తన మెయిన్ గోల్. సో, ఆ గోల్‌ని అక్కడికి తీసుకెళ్ళడానికి మేమంతా హెల్ప్ చేస్తున్నాం అంతే. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. ఇంత యాహ్! బాగా థాంక్స్ అండి. సపోర్ట్ చేస్తున్నారు అమ్మమ్మలకి. ప్రతి మనవళ్ళు గూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. థాంక్స్ అండి. ఓకే. ఓకే. అమ్మ చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఉన్న విషయం ఉన్నట్టు చెబుతానమ్మా. చిన్నప్పటి ఉన్నట్లు నుంచి ఏదో చెయ్యాలనే ఒక ఆరాటం, ఒక తపన. అయితే నాకు 52 సంవత్సరాలు నేను బిగిన్ చేసేటప్పుడు. నాకు ఏదన్నా ఈ బాబుగారు అప్పుడు బాగా పెట్టేవారు. మహిళలకి డ్వాక్రాలని, ఖాదీ బోర్డులని ఎగ్జిబిషన్‌లు పెట్టేవారు. నాకేమనిపించేదంటే మనం పల్లెటూరులో ఉన్న పట్టణాలు చెయ్యొచ్చు. దీనికి చాలా ఉంది. మహిళ ముందుకు రావచ్చు. అమెరికా కన్నా కూడా ఎక్కువ సంపాదించొచ్చు. ఎక్స్‌పోర్ట్‌లు ఇస్తాం అయన్నీ చెప్పేవారాయన. ఆయన అప్పుడేంటంటే, ఆన్‌లైన్ ఎట్టా స్టార్ట్ చేశారో దీన్ని కూడా అట్టా అంత డెవలప్‌గా మాట్లాడేవాడు. నాకు గూడా ఏమనిపించేదంటే అమ్మా నా ఉన్న విషయం చెబుతున్నాను. చదువు లేకపోయినా ఏంటో ఇది బాగుంది. మనం ముందుకెళ్తే బావుంటుంది దీనిలో ఆలోచన అనేది నేను నా మనసుకొచ్చిందమ్మా. వచ్చినాక ఎగ్జిబిషన్‌కెళ్తే మనం డెవలప్ అవుతాం అనే ఐడియా వచ్చింది. సరే 10 మంది మహిళలు కట్టి ఎగ్జిబిషన్‌కి మొదలుపెట్టాం. ఒక సంవత్సరం, సంవత్సరంన్నర అయ్యేసరికి ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే ఇదే కాదు ఇంకొక ఆలోచన కూడా రావాలనేది మీ బోటాళ్ళు చెప్పారు. ఖాదీ బోర్డ్‌కెళ్ళమ్మా నువ్వు బాగా డెవలప్ అవుతావు అని. దీనికన్నా. ఇది 10 మందితో కూడిన పని. నువ్వు 10 మందిని పోషిస్తావని. నాకు కూడా ఐడియా ఉంది. ఐడియా ఉన్నాక ఎర్రగడ్డలో రైతు బజార్ అంటే కృష్ణా, గుంటూరులో పెద్దగా బాగు మనం స్టార్టింగ్‌లో ఆళ్ళు ఈళ్ళు అని పచ్చడి పిచ్చుకు తిరగలేం. మనకేంటంటే ఒక నేమ్ ఉండాలి. దాని గురించిన ఒక సబ్జెక్ట్ తెలిసుండాలి. అప్పుడు నాకు ఆలోచనొచ్చింది. ఎర్రగడ్డ రైతు బజార్ అయితే మనం సక్సెస్ అవుతామని. ఇదేంటమ్మా నువ్వు ఆంధ్రాలో ఉంటే ఇక్కడికెవరిస్తాడు నీకు ఇవ్వం పొమ్మన్నారు. లాభం లేదని నేను సంవత్సరంన్నర తిరిగా. ఖాదీ బోర్డ్ అయితే అక్కడ సక్సెస్ అవుతుందండి. ఇవ్వాల్సిందేనని.
అనేసరికి నా పట్టుదల ఎగ్జిబిషన్లకు పెట్టే బాగా పబ్లిక్ గార్డెన్స్, వెంకటేశ్వర విజ్ఞాన వీటిలోకి. వాటికి వెంకయ్య నాయుడు గారు, బాబు గారు, పివి నరసింహరావు గారు, అప్పుడు మనకి మీకు ఐడియా ఉందో లేదో మాధారెడ్డి గారు హోంశాఖ, ఐడియా ఉందా లేదు తెలియదు నాకు. తెలియదండి. పంచాయతీరాజ్ కోడెల గారు, వీళ్ళందరూ వచ్చి మనం చదువు లేకపోవడం మన ఉత్పత్తులన్నీ గుంటూరు జిల్లా అనగానే పచ్చళ్ళు, పేటేరు అనగానే బట్టలు, ఇట్లా ఎవరు ఉత్పత్తులు వాళ్ళు తయారు చేసేటప్పుడు నాకేం కలిగిందంటే మనం దీన్ని ఎట్టగైనా సాధించాలి. ఒకళ్ళ మాటలతో మనకి లెక్కలేదు. ఊళ్ళో ఏం పచ్చళ్ళు ఇలా పొందనే తీరిలో వీళ్ళు మాట్లాడేవాళ్ళు, అయినా మనం లెక్క చేసేవాళ్ళం కాదు. వాళ్ళకేం తెలుసుకునే అనే భావన నాలో ఉండేది. దానికి తగినట్టు నాకు ఆఫీసర్స్ బాగా సహాయం చేశారు, నా పట్టుదల గ్రహించారు. కలెక్టర్ సమారియా మాకు అప్పుడు గుంటూరు జిల్లాకి, ఆయన నేను డైరెక్ట్ గానే అడిగాను, బాబు గారు 10 మందిని పోషిస్తా కానీ 10 మందితో కలిసి పని చేయలేను. నేను అనుకున్న దానికి జవరాలి అంటే నాకు మీ సహకారం కావాలి. ఎర్రగడ్డ రైతు బజార్లో నాకు స్టాల్ ఇవ్వాలి ముందు స్టార్టింగ్, నేను అప్పుడు లోన్ పెట్టుకుంటానని చెప్పి ఆయన స్పందించారు. సరే నేను వెళ్ళా ఖాదీ బోర్డుకి, ఆఫీసర్ గారిని అడిగా, ఒక ప్యూనుని తీసుకెళ్ళి, నేను ఒక్కదాన్ని ఎవరు రాలా, నీ వయసు ఎంతమ్మా అని అడిగారు. 52 సంవత్సరాలు. ఏంటమ్మా నీ ఐడియా ఏంటన్నారు. ఖాదీ బోర్డు కింద లోన్ పెట్టి 10 లక్షలు ఇవ్వండి మీరు మా ఆస్తి మీద, అంటే ఆస్తి లేని ఇవ్వడు కదా ఖాదీ బోర్డు, ఇవ్వండి మీరు, నేను ఇట్లా పచ్చళ్ళు పెడతా అంటే 10 లక్షలు తీసుకుని కూటికి లేకుండా పోయారమ్మా నలుగురు. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం ఏమి లేదండి, నేను నిలవలు పెట్టను, రూపాయికి పావాలనే చూసుకుంటా, ఇక్కడ తయారు చేయటం అక్కడ అయిపోవటం, అట్లా నేను ముందుకెళ్తాను. అంతేగాని నిలవలు పెట్టి వాళ్ళు వస్తాను వాళ్ళు ఎదురు చూస్తా, వాళ్ళు ఎక్కడో తయారు చేయమన్నారని నేను వాళ్ళకి ఆశపడతా అట్లా చేయను. ఇంతవరకు నేను 2.5 గిన్నెలు వాళ్ళు అద్దె గిన్నెలో జరుపుతున్నా, మీరు ఆలోచించుకోండి. ఆయన కాసేపు ఆలోచించారు, మరి నేను ఈ విషయాలు చెప్పొచ్చో లేదో మీకు. ఆలోచించినాక ఇక్కడ పోయిందమ్మా చలపాడులో ఒకటి, దాన్ని మనం స్టార్ట్ చేద్దామన్నా. వద్దండి, నేను పల్లెటూరులో చేయాలి, 10 మందిని బతికించాలి నా ఆశయం, మమ్మల్ని చూసి ప్రతి నియోజకవర్గంలోనూ పెట్టాలి, పిల్లలు ఉండలేదు పెద్దవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళని డబ్బులు పారేస్తున్నారు చూస్తున్నారు, వాళ్ళ చివరి దశలో ఎవరు దగ్గర ఉండలేదు, ఇవన్నీ బాధాకరమైన విషయాలు, దీన్ని ఎట్లాగనేది ఒక ఆలోచన నాకు బాగా ఉందమ్మా, ఇది మంచి కానీ చెడు కానీ దీన్ని మీ బట్టుకు పిల్లల పైకి తీసుకొచ్చి దీన్ని మళ్ళా పల్లెటూళ్ళని సంతృప్తికరంగా తయారు చేయాలి, నాకు ఒక ఆశ ఉంది, నేను చూస్తానో లేదో కానీ ముందు ముందు పల్లెటూళ్ళే పైకి వస్తాయని నా ఆశ అమ్మ. ఆ అయితే రకంగా దీన్ని డెవలప్. అయితే ఇంకొక చిన్న నేను ప్రశ్నలు నేను అడుగుతా పోతాను. అయితే కుటుంబం ఆ నుంచి మీకేమన్నా మద్దతు దొరికిందా? ఇలా కుటుంబం నుంచి చేయాలని? మద్దతు లేకపోతే నేను ఒక అడుగు కూడా ముందుకేయలేనమ్మా. మొత్తం ఉంది, పెద్ద అయింది, అల్లుడు కూతురు మనవాళ్ళు, అవి లేకపోతే నేను ఇంత స్థాయికి రాను. అయితే 10 ఏళ్ళు పెద్ద ఆయన ఆరోగ్యం వాళ్ళని దెబ్బతిన్నా, 26 సంవత్సరాలు పెట్టి, అది కూడా ఎట్లా అంటే రైతు బజార్లో అది ఉండబట్టి వాళ్ళు ఇవ్వబట్టి దాన్ని మనం పోకుండా పట్టుకొచ్చాం. అదే కనుక మన రైతు బజార్ లేకుండా నువ్వో పచ్చడి అని తిరిగితే మన పల్లెటూళ్ళు పైకి రావు. అక్కడ పెట్టేసరికి ఒక 20 మంది, అప్పుడు 20 మంది ఉండేవాళ్ళు, 15 మంది. ఫస్ట్ అసలు 3000తో స్టార్ట్ చేశాను, మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వచ్చా. ఎగ్జిబిషన్ నాకు ఎక్కువ బాగా సహకరించినాయి. వాటిల్లో చూసిన వాళ్ళు పలానా ఊరు పలానా ఇది అని చెప్పి మనం కష్టపడుతున్నాం పెడుతున్నాం. కలెక్టర్ల కాడి నుంచి కూడా శశాంక్ గోయల్ గారు అడిగారు, ఏంటమ్మా మీరు అడిగినట్టే అడిగారు, అసలు నీకు ఐడియా ఎందుకు వచ్చిందమ్మా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావా, ట్రైనింగ్కి వెళ్ళావా, లేదని మా పెద్ద కుటుంబాలు అప్పుడు ఆవకాయ పచ్చడి పెద్ద పెద్ద గిన్నెలు వేసుకుని కలుపుకుని అందరికీ పంపించుకుని కడవ వండ గిన్నెలో ఆ వేళ తయారైనప్పుడు ముద్దలు కలుపుకొని సమిష్టి కుటుంబాలు అందరం తింటా. ఆ రోజులు వేరులే, మా అన్నీ రావు చెప్పలేను కూడా నేను, అట్లా చేసేవాళ్ళం. అట్లా నాకు ఆ పచ్చడి మీద అభిప్రాయం ఏంటంటే మనం ఇది ఒక నీటుగా కల్తీలు లేకుండా తయారు చేసి జనానికి ఇస్తే, క్వాలిటీగా మనం ముందుకెళ్తే ఇది ఎక్కడికి పోదు, దీన్ని సక్సెస్ చేయొచ్చు, ఇది మహావృక్షాన్ని చేయొచ్చు అనే కోరిక అమ్మ నాకు. నేను చేస్తానో లేదో చెప్పలేను కానీ
చెయ్యాలనేది బాగా ఉంది. మీ బోటాళ్ళ ఆదరణతో చెయ్యొచ్చు అనుకున్నా. భగవంతుడు 4 ఏళ్ల ఆయుష్ ఇస్తే బాబు వాళ్ళందరూ రెడీలో ఉన్నారు. వాళ్ళు చేయకపోతే నేను ఇంతవరకు రాలేను. పెద్దబాబు సీఏ, చిన్నబాబు కూడా సీఏ ఇలా అయ్యాడు. పల్లెటూరులో ఉంటున్నాడు. పల్లెటూరులో ఉంటే ఎవరు పిల్లాడికైనా అందరూ గడుపులు. కానీ ఆ వాతావరణాన్ని వాడు సృష్టించి చూపించాలి జనానికి అనేది నా తపనమ్మ. ఆ తపనకి మరి మీరేం ఫ్యామిలీ సపోర్ట్ చేయగలుగుతారో నాకు బాగుంది. ఆ? ఫ్యామిలీ పిల్లల సపోర్ట్ సపోర్ట్ బాగుంది అంటారు. ఫ్యామిలీ సపోర్ట్ అయితే రాలేమమ్మా. ఇదే చిన్న చేతక విషయం కాదు. ఇవాళ ఒక 60 మందికి నేను పోషించగలుగుతున్నా. దీన్ని నా కోరిక అయితే అమరావతి, ఢిల్లీలో కూడా స్టాల్స్ తీసుకుని బాబు గారిని డైరెక్ట్ గాని అడుగుతా. ఆయన చెప్పినవన్నీ చేసే అంటే మహారక్షాన్ని చేయలేదు కానీ అసలు పునాది వేస్తే డైరెక్ట్ గా నా కాళ్ళీళ్ళు సహాయం లేకుండా నేనే బాబు గారు మా ఎమ్మెల్యే ఉంటారు, ఆయన తీసుకుని బాబు గారు ఇది పరిస్థితి మీరు చెప్పినవన్నీ చేశారు. ఓ చదువుకున్న కుర్రాన్ని అన్నారు. కలెక్టర్ గారు నన్ను అడిగాడు, దీంట్లో అవేది ఎంత వస్తుందమ్మా, ఏంటి అసలు ఇంకా తెలుసు, రూపాయి పావులు వేసుకుంటామండి. 2 టన్నులు చేస్తే రోజుకు తయారైందంటే సప్త సముద్రాలు దాటినాడు కూడా సంపాదించలేడు. ఇది అది చూపించున్నాడు. మనం కానీ వాళ్ళు అవుతుందని నేను చెప్పలేను. దాన్ని చాలా చేయాలండి. ఒకటి చేసి చూపిస్తే దాని వరుసను బట్టి డెవలప్ అవుతుంది నా కోరిక అమ్మా. మరి నా కోరిక మంచో చెడో తెలవదు కానీ ఇది రాజకీయంగా కూడా ఆయన దృష్టికి వెళ్తే కానీ ఇది మనం పైకి తీసుకురావాలనేది ఒక ఆశయం ఉన్నది. మరి అది మీరు దానికి ఏమంటారో మరి నేను చెప్పలేను. నాకున్న పరిజ్ఞానంతో మీకు చెబుతున్నది. మీరు చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు. మీ జీవితంలో ఏమైనా ముఖ్యమైన ఘటనలు ఉన్నాయంటారా? మామూలుగా కాదమ్మా. ఏ చెప్తారా? రకంగా 2 ఏ ఎగ్జాంపుల్. రకంగా మీరు అడిగేది? ముఖ్యమైన మానసికంగానా, ఆర్థిక? ఘటనలంటే మానసికంగా గాని, ఆర్థికంగా గాని, ఇంకా ఫ్యామిలీ తరపున గాని ఇలాంటివి ముఖ్యమైన ఘటనలు ఏమన్నా ఉన్నాయా? అమ్మ ముఖ్యమైన ఘటనలు నేను ఏదైనా వసుంధరాలు రాయగలను, మీతో చెబుతుంటే ఏడుపు వచ్చేస్తుంది, చెప్పలేదు. అట్లాంటి ఘటనలు ఉన్నాయి అమ్మాయి. మామూలు విషయం చెప్తారా? కాదు, చెప్పలేను, ఏడుపు వచ్చేస్తుంది నాకు. నేను ఏదైనా రాసే రూపంలో చూపించే కానీ మీకు ఇట్లా డైరెక్ట్ గా నేను ఆ విషయాలు చెప్పలేదు. కొంచెం ఎందుకంటే చిన్న మాటల్లో కొంచెం చెప్పగలుగుతారా? కొంచెం. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారనేది అందరూ చూస్తా ఉన్నారు. ఈ వీడియోని అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా! ఒక మహిళ ఇలా ఉంది. ఇలా ఉన్నా గాని ఈ స్థాయికి ఎదగగలుగుతుంది అనే ఆలోచన మీ నుంచి ప్రారంభం అవ్వాలంటే మీరు తప్పకుండా మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడాలి. దీనికి మనోధైర్యం ఉండాలమ్మా. దీనికి ముందు మనం స్థాపించేటప్పుడే మనకు మనోధైర్యం ఉండాలి. దీన్ని ఒకళ్ళు ఒక మాటతో అన్నారు, మనం దీన్ని వెనక్కి తీసుకోకూడదు. ఒకళ్ళ మాటకి అంటే లెక్క లేకుండా ఉంటాం కాదు. మనం ఏంటంటే మన పని ఏంటి, మనమేంటి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకురాని ఆలోచనే మనలో ఉండాలి. వాళ్ళు అది అంటున్నారు, వీళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. ఆర్థికంగా బాధ వచ్చినా తట్టుకోవాలి. నాకు మానసికంగా చాలా బాధలు ఉన్నాయి. పెద్ద ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఆ విధంగా నేను చాలా బాధలు పడ్డాను. కానీ మనం ఏంటంటే పట్టుదల, సంకల్పం వదలకూడదు. అది ముందు చెయ్యాలి అంటే ఇది అవుతుందా అవదా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ లో మేము పెట్టినప్పుడు ఇదంతా దున్నేస్తారు, ఇక్కడ వస్తున్నది ఇది అనేవాళ్ళు. ఇవాళ మేము ఆ బిల్డింగ్లు అవి చూసి అబ్బో అబ్బో అంటారు కానీ అవన్నీ మనం విని ఇంతవరకు ఆనందపడే తత్వం కాదు నాది. దీన్ని ఎంతవరకు వెళ్ళాలి మనం, దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలం, మన పిల్లల సహాయం ఉంది మనకి. పచ్చళ్ళ విషయంలో ఇప్పుడు పికిల్స్ పెడుతున్నారు గదా! ఇలాంటి విషయంలో మీ జీవితంలో అతి పెద్ద సవాల్ ఏదైనా ఎదుర్కొన్నారా? అది పెద్ద సవాల్ అంటే అమ్మ పచ్చళ్ళ విషయంలో నేను ఇప్పుడు మీరు అడిగేవాళ్ళు ఎవరో ఇప్పుడు ఎక్స్పోర్ట్ కి అది కూడా నేను ఒప్పుకోవాలి బాబుని ఫస్ట్ లో. ఇప్పుడు ఇవన్నీ మనకి వెళ్ళిపోయి రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు మనం ఇవ్వచ్చు, ఎక్కడికైనా బాధ లేదు. ఫస్ట్ లో అనే వాళ్ళు పంపమన్నా కానీ నేను ఎక్కువ చేసి పెడితే దీనిలో నష్టం వచ్చేది. నాకు దీంట్లో నష్టం అనేది ఎప్పుడూ లేదమ్మా. ఎప్పుడు దాన్ని నేను కవర్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకున్నా కానీ నాకు కావలబోయింది లేదు, వచ్చేదే కానీ. పచ్చడి విషయంలో మాత్రం చాలా దెబ్బతింటారు. ఎందుకంటే మనం ఒకసారి తయారు చేయకూడదు. ఇవాళ సరుకు టమాటాలు ఇవాళ రూపాయికి 2 రూపాయలకి వస్తున్నాయి చెప్పి వేయకూడదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రీ సరుకు చేసుకుంటే మనకి అసలు ఎప్పుడు డౌట్ రాదు. అదే కనుక అబ్బా సోగ్గా ఉంది పడేసి ఆ డమ్ముల్లో బారేసి
వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దాంలే అనుకుంటే మాత్రం అసలు పచ్చడి సక్సెస్ అవ్వదమ్మా. నా దగ్గరికి ఎంతమంది వస్తారు, వచ్చినప్పుడు మేము తీసుకెళ్ళి అమ్ముతాం అంటారు. మీరు అమ్మితే నేను ఇవ్వను, పై పచ్చడి తీసేస్తారు, లోపల అడుగు నూనె ఉండదు. నేను ప్యాకింగ్ చేసి ఇస్తాను, మీరు ఇటుతో పెట్టుకోండి అమ్ముకోండి. మీకు అర్థమైందామా నేను చెప్పింది? నేనుగా డ్రమ్ములు కేసి అర్థమవుతుంది. ఇవ్వను మీకు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు, వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను, డ్రమ్ములకి ఇవ్వను. ఇప్పుడు హోటల్స్ వాళ్ళు వచ్చారు, మీకు నేను 5 కిలోలు 10 కిలోలు టిన్నులు నీట్గా తయారు చేసి ఇస్తాను. ఆ 10 టన్నులు వాడండి, ఇంకో 10 టన్నులు ఇంకోటి తీసుకోండి. ఈ 20 టన్నుల్లో మీరు తీసారంటే అడుగు పచ్చడి వరకు ఎన్నాళ్ళ ఉండదు, 3 నెలలు 4 నెలల కన్నా. ఇప్పుడు మనం ఇచ్చే సీసా ప్యాకింగ్ అయితే ఏడాదైనా ఏమవుతుంది అమ్మ, నాకు తెలిసిన అనుభవం చెబుతున్నా మీకు. ఆ అంటే ఇప్పుడు రిజర్వ్ పచ్చళ్ళు పాడైపోవటము, అలా నష్టపోవటం అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? అసలు నేను చేస్తేగమ్మా నష్టానికి, నేను అవకాశం ఇస్తేగా నష్టానికి నీకు అవటానికి. చెప్పాను కదా మీకు, రేట్ ఎక్కువైనా నేను ఉసిరికాయ ఉంది 3 నెలలకు ఒకసారి దొరుకుతానే ఉంది, ఎట్టబడతా. అంతేగాని మళ్ళీ 12 నెలలకి ఇదే ఉసిరికాయ నిలవ పెట్టండి నేను. టెక్నాలజీ ఉందమ్మా దీంట్లో. ఏదో మనం పచ్చడి పెట్టాం అంటే నాకు తెలుసు, నేను గొప్ప అని అన్ను, నాకు తెలిసిన విధానంలో మీకు చెబుతున్నా. ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు మీరు? నేను అసలు నా టెక్నాలజీ అంతేగాని దాంట్లో అయ్యి వేయటం ఇట్టటి నేను చేయమమ్మా. అంత క్వాలిటీ. ఆవపిండి మేము మెంతిపిండి వేయించుకుంటాం, మళ్ళా కారం మేము ఎండబెట్టి తొడాలు దించి మనుషుల చేత పట్టించి, కావాలని మీకు ఒకసారి వీడియో పెట్టిస్తా, మొత్తం తయారు చేసే తప్పకుండా. విధానం చెప్పి పెట్టిస్తా. అన్ని మా చేతులతో తయారు చేసుకుంటాం. ఎంతమంది పని వాళ్ళు ఉంటారు ఇది చేయాలంటే? ఇప్పుడు 60 మంది ఉన్నారు. 60 ఇప్పుడు మందికి 60 మీరు మంది. ఇది వరకు నేను ఫస్ట్ లో 5-6తో మొదలు పెట్టాను, మెల్లిమెల్లిగా పెంచుకుని 10 మంది 15 మంది 20 మంది. ఇప్పుడు బాబు వచ్చినాక ఇవన్నీ ఆన్లైన్ పెట్టాడు. మరి మా దగ్గర పెద్ద ఇది నిన్న ఇది నైట్ ఇది ఊరి పేరు మర్చిపోయి, అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ కూడా ఇస్తున్నాం. డబల్ హార్స్ మినపగుళ్ళు సోషల్ అక్కడ కూడా మీడియాను కూడా ఇస్తున్నాం బాగా ఉపయోగించుకుంటున్నారు. బాగా. సోషల్ మీడియా మీకు మనకి ఎంత మాత్రం సపోర్ట్ చేస్తా ఉంది? అంటే డైలీ మీరు పెట్టే పచ్చళ్ళని అప్‌లోడ్ చేస్తా అలా వెళ్తున్నారా సోషల్ మీడియా? మొన్నే నా గొంతు పోయింది, మొన్నే మొదలు పెట్టాడు బాబు ఆన్లైన్. ఒక 20 రోజులు అయింది, అంతకుముందు మామూలుగాను. నా గొంతు పోయింది కదా, ఒకసారి మీకు బాబు ఈయన్ని పెట్టమంటాను, ఒకసారి ఇచ్చాను అమ్మమ్మ పచ్చళ్ళు అని. అది ఒకటి పెడతాడండి వీడు మా వాడు మీకు. అట్లా అమ్మమ్మ అంటే పచ్చళ్ళు. ఫస్ట్ సారి కదా వావ్! అమ్మమ్మ, చాలా అది బాగుంది. అదే అది మీకు పెడతాను చూద్దురు గాని. తప్పకుండా అండి. యూట్యూబ్ లో తప్పకుండా. యూట్యూబ్ లో డ్వాక్రా గ్రూప్ పెట్టామమ్మా. ఆ! చెప్పండి. డ్వాక్రా గ్రూప్‌లో మీ అనుభవం ఎలాంటిదండి? డ్వాక్రా గ్రూప్‌ని ఎలా సంప్రదించారు? డ్వాక్రా గ్రూప్‌లోకి ఎలాంటి అనుభవాలున్నాయంటారు? దాని మీద జరిగిన డాక్రా గ్రూప్ ఉపయోగం అంటమ్మా, డాక్రా గ్రూప్ అంటే చెయ్యొచ్చు కానీ మెయింటింగ్ అంటే వాళ్ళు కష్టపడకుండా రావాలనుకునేది ఎక్కువ శాతం ఉంటారు మా దాంట్లో. ఆ లోన్లు బోన్లు అవి తీసుకొని మనం వాడుకునే కానీ దానిలో మనం అభివృద్ధి. ఇప్పుడు కూడా డాక్రా గ్రూపులు గవర్నమెంట్ చేస్తుందంటే పని లేదు, అప్పుడే పని చెప్పేవాడు 25 ఏళ్ళ నాడు బాబు గారు. ఇప్పుడు పని లేకుండా డబ్బులు తీసుకోవటం వాడుకోవటం అవి కట్టుకోవటం అంతవరకే కానీ దీనిలో మనం డెవలప్ అవుదాం అనేది ఎవరికి లేదమ్మా. ఇప్పుడు 10 మంది ఉన్నారు మహిళలు, పడిగేదలు పెట్టుకోవచ్చు. దాన్ని వెన్న తీసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మంచిది. వెన్న తీసి పాలు పెరుగు అమ్ముకుని ప్యాకింగ్ చేసుకుని అట్టాటి కొన్ని గ్రూపుల కింద నాకు చేంచుదాం అనేది ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు కొంచెం డెవలప్ లో ఉన్నాం కాబట్టి కొంతమంది కొబ్బరి నూనె, కొబ్బరి చెట్టు ఉందమ్మ, దానికి ఎన్నో ఏలా చెప్పులు తీసుకోవచ్చు, కొబ్బరి చిప్పలు నూనె పట్టించవచ్చు, పీసు పట్టాలు తీయచ్చు, కొబ్బరి చిప్పలు వెండి చిప్పలు తీయచ్చు, దాన్ని మందారాకుతో నూనె గాయచ్చు. అట్లాంటి ఒక 10 మందికి ఒక ఉపాధి కల్పించి మహిళా సాధిక మరి చెప్పటం బాబు. నాకు ఆయన మోడీ గారి ఉన్నాయి కదా కొన్ని, అట్లాంటి కొంతమందికి గ్రూపులకి ఇచ్చి చేంచుదాం అనేది ఒకటి ఉందమ్మ నా కోరిక. మన డెవలప్ కింద వెళ్ళిపోతాయి. ఒక ఆమె వచ్చారు చూసారు నేను ఢిల్లీ నుంచి ఎక్స్పోర్ట్ ఆమె, చూసి నో ప్లేస్ అమ్మా అన్నారు, ప్లేస్ చాలదన్నారు కంటిన్యూలు తిరగాలంటే. సరే చూద్దాం, అంత ఆశ ఉందమ్మా నాకు, సాధిస్తానంటే నన్ను చూసి మీరందరూ మీ యువతరం సాధించాలనేదే నా కోరిక అమ్మా. చూసి తప్పకుండా. మాట కన్నా చూసి చూపించి
ఇది విధానం, ఇది విధానం అమ్మా, ఈ డెవలప్కి వెళ్ళండి మీరు, ఇది ఉంటుంది అనేది. రాజకీయంగా కూడా బాబు గారి ద్వారా కూడా నాకు కొన్ని డెవలప్ కావాలనేది నేను కోరుకుంటున్నాను. మీ పుట్టాళ్ళు కూడా వచ్చారనుకో చూసి, దాని అంతటితో వదిలేయరుగా మీరు, వదిలేస్తారా? వదలం. దానిలో ఉన్న మంచి చెడు అడిగి తెలుసుకుంటారు, కావాలన్న సహాయానికి సహాయపడతారు. నా ఉద్దేశం ఏంటంటే, అస్సలు పాయింట్ చెబుతున్నాను, ఆవేదన చాలా ఉంది, కోట్లు తగలేసుకుంటున్నారు, ఉన్నాయి డబ్బులు ఎందుకు, ఏం చేసుకొస్తారు, పలకరించే దిక్కులు ఉంటుంది. నేనేం తప్పు మాట్లాడానమ్మా? లేదు లేదు తప్పు మాట్లాడితే చెప్పు, లేదు లేదు అది ఆవేదన. నేను ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పమ్మా. తయారు చేసే పికిల్స్ గానీ, పౌడర్స్ గానీ, ఈ స్థాయికి డిమాండ్ రావడానికి ఏమైనా ప్రత్యేకమైన మార్పులు ఏమన్నా చేశారా? లేదమ్మా, క్వాలిటీని బాబు అన్ని చదువుకున్నాడు కదా, మొత్తం లిస్ట్ రాసేసుకున్నాడు. ఆ క్వాలిటీ ప్రకారం సూపర్వైజర్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళేను. జాగ్రత్తగా అంతా నేనేంటంటే నాకు 76 ఏళ్ళమ్మా, అయినా నాకు పచ్చళ్ళ జీవించాలని ఉంటుంది కాబట్టి నా వయసు నాకు గుర్తు రావట్లేదు. ఆ పచ్చడే నాకు చాలా ఇది బాగా చెప్పారు. కాబట్టి. సూపర్ గా చెప్పారు ఈ మాట. హైలైట్. ఆ, చాలా బాగా గుర్తు చెప్పారు. రాదు, నా వయసు గుర్తు రాదు, నా రోగం గుర్తు రాదు. నాకు డాక్టర్ గారు షుగర్ ఉందమ్మా, హైదరాబాద్ లో చూపించుకుంటా. ఆమె అంటారు, నీ మనవాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారమ్మా నిన్ను, నేను నీకు నీ కంపెనీ తరఫున క్యాంప్ పెడతానమ్మా. షుగర్ డాక్టర్ ఆమె హైదరాబాద్, నేను వచ్చింది, ఆమె క్యాంపు పెడతానందంటే నాకు చాలా ఆనందం ఇస్తుందమ్మా. అట్టటాళ్ళు ముందుకు వస్తే ఏముందమ్మా, మాది పల్లెటూరు, ఆ షుగరు బీపీ అందరికీ, వాళ్ళకి సరైన వైద్యం కూడా లేదు. నా మనవడు భార్య ఏమైనా డాక్టర్ అయితే బాగుంది అనుకుంటున్నాను మనిషి, తప్పకుండా. అయితే అత్యావసరం అవుతుందండి. అవునా? స్వయం ఉపాధి నుంచి మరెందరికో ఉపాధి కల్పించడం అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యూనిట్స్ పెట్టాలమ్మా, యూనిట్స్ పెట్టకుండా కుదరదు అసలు. ఎవరి కాళ్ళకు 10 మంది ఉన్నారు, 10 గేదెల్ని పెట్టేసి దీనికి వెనదీయండి, పాలు పెరుగు సప్లై చేయటం, వాళ్ళకి మార్కెటింగ్ చూపాలి, వాళ్ళకి మనం మార్కెటింగ్ చూపాలి. ఒట్టి మాటలు చెబితే కుదరదు, డబ్బులు ఇచ్చినా లాభం లేదు. నేను మార్కెటింగ్ చేయాలంటే ఒకటమ్మ, నిన్న ఐడియా అడుగుతున్నాను, చిన్నదానివైనా నాకు ఎక్కడికక్కడ, బాబు కూడా అదే ఐడియాలో ఉన్నారు, గుంటూరు ఒకటి, చెరుకుపల్లి ఒకటి, ఇట్లా హైదరాబాద్ ఒక 5 అట్లా 25 మంది కుర్రాళ్ళు పుట్టుతున్నారు, వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చారు. ఆడి పావాల మొత్తం అనుకోకూడదు, ఎవరి పావాల వాళ్ళకి. ఇప్పుడు రూపాయలు 4 పాలాలు నాకే ఉంటాయి అనుకుంటే ముందుకు ఎదగం మనం. నాకున్న నాలెడ్జ్తో చెబుతున్నా, ఒక పావలా వాళ్ళు తింటే అప్పుడు మనం ఎదుగుతాం, ఇక్కడ మార్కెటింగ్ పెరుగుతుంది, వాడికి నెలకు ఒక 20,000 15,000 వస్తాయి, వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. మన స్థాయికి ఇది, నేను ఇది చేయగలిగితే చాలని బాబు గారి దగ్గరికి వెళ్ళి రాజధానిలో అడుగుదాం అనుకో. నీ ధైర్యం ఏంటమ్మా అంటారు, కోరిక అదే అసలు ఫస్ట్ నుంచి. ఢిల్లీలో ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టాలి. మీరు రావాలమ్మా, నన్ను ఇట్లా ప్రశ్నలు అడగొద్దు, మీరు వచ్చి చూసి తప్పకుండా వస్తాను. తప్పకుండా. మీరు తప్పకుండా. వచ్చి చూసి నాకు ఇంకా తప్పకుండా. ఐడియాలు ఇచ్చి ఫలానా విధంగా చేయండి అని మీ సపోర్ట్తో మీరు కూడా ఎక్స్పోర్ట్లు పెట్టుకుంటే, ఇది 100 మంది తప్పకుండా. కాదమ్మా, కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు, తప్పకుండా. కంపెనీలు ఇంకొక వస్తున్నాయమ్మా. తప్పకుండా. ఆ, నారా చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన ప్రారంభం చేసినప్పుడు ఈ స్థాయికి రావడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరు నాకా మనకి మళ్ళీ చెప్తాను. సంకల్పము, నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయనే ఆలోచన ఆయనే ప్రారంభం అనుభవం, చేశారా? ఆయనే కోరిక నాకు, ఆయన చెప్పిన మాటలు నా మనసు సంకల్పం. నా దగ్గర ఉన్నది ఏంటంటే వ్యాపారం ఇదే, పల్లెటూళ్ళు ఇది పెట్టాలనే కోరిక, బలమైన కోరిక. ఈ ఆయనదే పునాది, ఆయనదేనమ్మా నాకు. ఇంకో విషయం నమ్మవేమో నువ్వు, నేను ఉన్నమాట చెబుతాను, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అబ్బా బాబు గారికి అందుకు అడిగి నాకు ఎందుకు ఇవ్వాలి, నేను నిరాశ వచ్చింది నాకు, వచ్చేసి ఏంట్లే చేసేది అనుకున్నాను అన్నమాట. బాబు గారు వచ్చినాక గెలిచి నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇంకా నాకు కొంచెం టైం ఉంది, చూస్తున్నా. లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళమ్మా అంటారు అందరూ, నాకెందుకయ్యా లోకేష్ బాబు, మా వయసు ఆయన ఆయన కావాలి కానీ, మీ కుర్రాళ్ళకి కానీ మీకు వచ్చిన అందరికి తెలుసు.
చంద్రబాబు అంటే ఎంత ఇష్టం, ఆయన ఆశయాలతో పెట్టాననేది వచ్చిన ఆఫీసర్లు అందరూ కూడా అడుగుతారు. మామగారు బాగుండవా అంటారు. తర్వాత చంద్రబాబు గారి దగ్గర సంగతులు ఏంటంటారు, ఇవి అడుగుతారు. నాకు ఒక ఊపిరమ్మా పార్టీ. అట్లని నేను ఎక్కడికి నాకు వెళ్ళను, తిరగను. నాకు కూడా వచ్చిన చెప్తాను. మీరు ఎప్పుడు తప్ప వస్తారు? ఇప్పుడు పొళ్ళు మన దగ్గర ఇప్పుడు రసం పొడి, సాంబార్ పొడి, చికెన్ బిర్యానీ అన్ని రకాలు ఉన్నాయి. పొళ్ళు అయినా కానీ మన ఒక 20 రకాలు. 20 రకాలు దాకున్నాయా? కొబ్బరికారం, నల్లగారు ఇవన్నీ. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు గదా! మీకు ఈ ప్రధానమైన టార్గెట్ మార్కెట్‌లో ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? ఎక్స్పోర్ట్ కమ్మా. హ్మ్. ఎక్స్పోర్ట్ అంటే మనం ఇంకోళ్ళ ద్వారా పంపుతున్నాం కదా, మనం డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ కాదుగా, నీ ద్వారా ఇస్తున్నాం. హ్మ్. అర్థమైందిగా నేను మీడియం చెప్పేది? మీడియేటర్. డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అంటే మన దగ్గర అంత ఏదమ్మా ఉండాలి కదా. డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఏదైనా బాబు గారు తెలియతే ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఆయన చేతి మీదకి ఇస్తే పంపుతాం. అది నీకు అబద్ధాలు చెప్పడం. సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాలసీ ద్వారా ఏ విధంగా మద్దతు పొందాలని ఆశిస్తున్నారండి? అమ్మ నీ బొట్టాలను తెలుసుకోవాలి, నా నాలెడ్జ్ చాలదు. వెళ్ళే ముందు మీ బొట్టాలను తెలుసుకుని ఏ పాలసీ దేనికి ఉంది, మనం ఎవరితో ఏం చేస్తే మాట రాకుండా మనం వీళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలుగుతాము, వీళ్ళు మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతారు అనే వాళ్ళని కాస్త నాలెడ్జ్ ఉండి సూపర్ కాస్త పని చేసుకునే వాళ్ళు. కానీ సోమరిపోతులు పేరు ఇవ్వను, క్వశ్చనే లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఈ పని చేయాలని ఉండాళ్ళకి వాళ్ళని పెడితే ఒక్కో దానికి ఒక్కొక్క ఐటమ్. హుహు. అంటే బాబు గారి మహిళా పాలసీ సాధిక పీఎం గారి పాలసీ ద్వారా ఇలాంటి ప ఉపయోగాలు ఏదైనా వర్క్ ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? వర్క్ అంటే కొంతమందికి ఉపయోగపడాలని. మన హ్మ్. వర్క్ ఏమో షాపులు మంచిదమ్మ మనకి. ఎందుకంటే హ్మ్. ఏ రోజు సార్ కాదు, వాళ్ళు కూడా బతుకుతారు కదా పాపం. ఒక్కొక్క కుర్రాడిని బతికించినట్టే ఒక్కొక్క షాపులో. సీఎం గారు పాలసీ ద్వారా ఏ విధంగా మద్దతు మీరు పొందాలనుకుంటున్నారు? మేమమ్మా హ్మ్. ఆర్థికంగా ఆర్థికంగా మద్దతు. ఆర్థికంగా పనిని బట్టి. ఆ ఆర్థికంలో ఏంది ముందుకు వెళ్ళరు కదా, వాళ్ళకి కావాలి కదా అన్ని మనం ఇవ్వలేము వాళ్ళకి. ఇప్పుడు కొంతవరకు ఇవ్వగలం. షాపులు హ్మ్. పెట్టాలనుకో, పిచ్చి పిచ్చిగా పెడితే ఆర్థికంగా వాడు ఎవడో పాలసీ కొనుక్కో మద్దతు షాప్. కావాలి అని. హ్మ్. మద్దతు ఉండాలమ్మా. మద్దతు లేని ముందుకు వెళ్ళలేము. దానిలో ఏముండవు ఏంటో మీకు పిల్లలకి అందరూ తెలుసు కదా. మార్చి ఈ దాటినాక వెళ్ళి గ్లోబల్ వి ఓకే. ఈ గ్లోబల్ చెప్పం. విస్తరణ ద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పించుతాము అని భావిస్తున్నారా? అదేగా మరి నేను చెప్పేదమ్మా. ఇప్పుడు నేను మీకు చెప్పేది అదే. ఉపాధి అంటే షాపులు పెట్టామనుకో, ఇక్కడ జనం పెరుగుతుంది, ఆ కుర్రాడు బతుకుతాడు కదా. 10 షాపులు పెడితే 10 మంది కుర్రాడిని బతికించినట్టేగా మనం. పిచ్చి పిచ్చిగా ఏదో బదాలా పెట్టినట్టు పెట్టాం. అంతా ఒక్కొక్క దానికి 10-15 లక్షలు అవుతుంది షాప్ పెట్టాలంటే. మన సరుకు మహిళలకు వెళ్తా ఉంటుంది. మహిళలకు మహిళలకే మహిళా సాధికారత మీద మీ సందేశం ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఒక సందేశం అంటే అమ్మా ఇయ్యే నేను చెప్పాను కదా మీకు. ఇప్పుడు మహిళా సాధిక అంటే ఆయన చెప్పేది అదే చెబుతున్నాడు మోడీ గారు ఎక్కువ. దాంట్లో విషయం మొత్తం నాకు అర్థం కాదు. ఏంటంటే మహిళలకు మనం ఇప్పుడు నా మనవరాలు CA చదివింది, ఉద్యోగం చేస్తుంది. అంటే వాళ్ళ కంపెనీగా ఇది పెద్ద కంపెనీ చేసేసి దీంట్లో బాగా డెవలప్ అవ్వాలనేది ఒకటి బాగా ఉందమ్మ. నువ్వు వచ్చినాక కొన్ని విషయాలు మాట్లాడుతావు, అన్ని పబ్లిక్ అయిపోతే వ్యాపారంలో పనికిరావు. ఇలా అన్నానని నవ్వుకుంటున్నావా? తప్పకుండా అమ్మా. తప్పకుండా. అది నా కోరిక అదమ్మా. నీ మీ మాట జీవితం అది ఏంటంటే నా మీ మనవరాలల్లే జీవితంలో ఉంది. మీ జీవితంలో గర్వించదగిన లక్షణం ఏమన్నా ఉందా? గర్వించదగ్గిందంటే అమ్మా ఇప్పుడు ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి మొన్న ఒక ఆయన వచ్చి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోండి, ఈ అమ్మమ్మ గట్టి పునాది వేసింది అని ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా గొప్పగా పొగుడుతారమ్మా వాళ్ళందరూ. పొగిడినప్పుడు ఏమనుకుంటానంటే మనం ఇవాళ ఇది ఉండబట్టే కదమ్మా. ఏదైనా కానీ మ్యాన్ పవర్ ఉండాలమ్మా, ఇది నా కోరిక. అది మనం చచ్చిపోయే వరకు మ్యాన్ పవర్ ఉండాలి ఎవరికైనా కానీ. మన పని అయిపోయింది, అయ్యో కూర్చుందాం, పడుకుందాం, ఆడు రాలేదు ఈడు రాలేదు నన్ను పలకరించలేదు, ఇట్లాంటి వేషాలు నాకు నచ్చవు. మన పిల్లలైనా
ఎవరి పని వాళ్ళది, ఎవరి డ్యూటీ వాళ్ళది. మా ఇంట్లో అందరూ కష్టపడతారు. అసలు గురించి నేనేదో చెప్పుకోవక్కర్లేదు. మా అమ్మాయి, మా అల్లుడు, మా పిల్లలు అందరూ చదువుకున్నారు. చదువు లేని వాళ్ళు కాదు. అమ్మాయి డిగ్రీ, అల్లుడులా అయినా అందరూ పని చేస్తారు. అది ఒకటి కావాలి మనకి. ఉమ్. తప్పు అంటావా నేను చెప్పింది? లేదు లేదు 100% కరెక్ట్ అమ్మా. ఆ చాలా చక్కగా చెప్తున్నారు మీరు. రెండోది, నీ బోటాళ్ళు వస్తే అమ్మా మోడీ గారి ఆలోచించి అమ్మ ప్లాన్ ఇట్లా ఉంది, మరి ఏం చేద్దాం అనేది అవగాహనగా మనం గట్టిగా, ఇది చిన్న చితక విషయం కాకుండా మనం తొందరలో మోడీ గారి ఆశయాలను చేద్దాం అనేది నా కోరిక. నాకేంటో అవి కుటుంబము బాగా ఇష్టం. కుటుంబం గురించి వృత్తి మధ్య సమతుల్యం ఎలా సాధించేవాళ్ళు మీరు? ఏంటమ్మా? కుటుంబము నాకు అర్థం కాదు. వృత్తి కుటుంబము వృత్తి మధ్య సమతుల్యం ఎలా సాధించేవాళ్ళు? సమస్యలమ్మా ఏంటో నాకు కుటుంబం అర్థం అవ్వాల. కుటుంబము చెప్ ఆ, వృత్తి ఈ రెండిటిని మధ్యన మీరు ఎలా పని చేసుకుంటా వెళ్ళేవాళ్ళు? మరి ఏం పని దానికే చేసుకునేవాళ్ళమ్మా. వృత్తి ఏముంది, టైం వర్క్ ఉండేది. సరిపోయేదా? పని సరిపోయేదంటే ఉండారుగమ్మ, చేసేవాళ్ళు ఉండారు. నేను చేసేదాన్ని. ఇప్పుడంటే చేయలేకపోతే 76 సంవత్సరాలు ఇప్పుడేం చేస్తాను. కొన్ని చేర్చుకునే శక్తి ఉంటే చాలు అనుకోండి. అప్పుడంటే చేసేవాళ్ళము, చేయించేవాళ్ళము. పనే చేయమమ్మకి ఇవన్నీ నేను చెప్పలేను. రెండో ఆలోచన అనేది నాకు రాదు. ఇవాళ ఏం చేద్దాం, రేపు ఏం చేద్దాం. వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆలోచన ఉంటే నాకు తలకాయ నొప్పి. మనం ఏం చేస్తే ముందుకెళ్తాం. ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, దీనిలో నిలవలు ఎట్లా ఉంచుకోవాలి, మనం ఎంతవరకు చేస్తే ఎంతవరకు అవుతుంది పని అనే ఆలోచన ఎప్పుడు మా మైండ్లో. అంటే అది నేనేమో నీకు గొప్పగా చెప్పట్లేదు, ఉన్న విషయం చెబుతున్నది. మీరు మీ బాల్యం గురించి, చదువు గురించి, మీ కుటుంబం గురించి చెప్తారా? మా బాల్యం అంటే పొరిటిగడ్డమ్మా, కృష్ణా జిల్లా మాది. మేము 7 అక్క చెల్లెలు. మా నాన్నాళ్ళు అప్పుడు ఆ రోజుల్లోనే గాంధీ గారి ఆశయాలు, మగ్గాలు ఆ పెట్టించేసి, బట్టలు నేయించి, కత్తరు నేయించి, అవన్నీ చేయించి విజయవాడ షాపులో పెట్టారు. పెట్టినాక నష్టాలు వచ్చి బాగా దెబ్బతినిపోయాను. మేము ఆ 7 ఆడపిల్లలు. పెద్దక్కనే మేనల్లుడికి ఇచ్చుకున్నాడు. ఇక ఆయన అన్ని బాధలే పడ్డాడు. అబ్బా ఏంటంటే ఆర్థికంగా చితికిపోయాం బాగా, మామూలుగా కాదు. ఇక అదే ఒక ఆయన అడిగాడు నన్ను, అమ్మ ఎందుకు వచ్చి నీకంటే మా వాళ్ళన్ని బిజినెస్ లేనండి చేసింది, నాకు ఆ జీన్స్ వచ్చి ఉంటాయి అన్నని. అందరూ అయ్యానమ్మా. ఆ, చదువు చదువు ఎంతమ్మా, నాకు 4, 5 చదివాను. ఏది అక్కడికి అయిపోతే ఇంకా ఏం చదువుతాను, అక్కడంతా అయిపోయింది. బాధలకు వెళ్ళాం, రాయగడ వెళ్ళాం వరుస. అవన్నీ గుర్తెందుకమ్మా నాకు, ఇప్పుడు చేయవాకు, తట్టుకోలేను అనమాట. ఉన్నమాట చెబుతున్నాగా. అది చెప్తే మాకు కూడా అర్థమవుతుంది కదా అని అంతవరకే. చాలా మంది మహిళలు వెనకబడిన మహిళలు ఉన్నారు. వాళ్ళలాంటి వాళ్ళకి మీ కంఠాన్ని విప్పి మీ స్వరాన్ని వినిపిస్తేనే వాళ్ళలో నిద్రపోతున్న సింహాలు మేల్కుంటాయి. నాకు కూడా అనిపిస్తుందమ్మా. కొంతమంది మా వాళ్ళు వస్తారు, వచ్చి పిల్లలు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, ఎవరి కాళ్ళకి బీపీలు షుగర్లు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తున్నారే, ఈ వయసులో ఇట్లా కూర్చుంటే కుదరదంటే నేను అవుతాను. వాళ్ళు అంటారు, సిగ్గేస్తుంది నేను చూస్తే మాకు, మేమేంటి ఇట్లా బడితలు వెళ్ళి అరుగులు ఇరిగిపోయేటట్టు కూర్చుంటున్నాము, మాకు కూడా ఏదైనా చేయాలని ఉందంట. ఇది చేద్దాంలే, మహిళా సాధిక రాని వచ్చినాక అందరూ డబ్బు ఉండటం క్వశ్చన్ కాదు, పని ఉండటం క్వశ్చన్. పని ఉండాలి. మానవుడికి చచ్చిపోయే వరకు పని ఉండాలి. నా పని అయిపోయింది, నాకు 76 సంవత్సరాలు ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ నేను అనుకోను, ఏంటంటే మనం టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, అప్పటి వరకు మనం సాధించాలి, పని చేయాలి. ఇదే ఆలోచన అమ్మా. మరి తప్పు కరెక్ట్‌గా తప్పు చెప్పారు. అవదు. ఆ? కరెక్ట్‌గా చెప్పారు. అది ఉంటుందమ్మా. నీకు ఈ చిన్న వయసులోనే ఇంత ఆలోచన వచ్చింది ఏంటి, ఇట్లాంటి ఆలోచన వచ్చి సావదుగా మందకని ఆలోచిస్తాను. నేను నీతో మాట్లాడుతున్నాను, నా బ్రెయిన్ అట్లా ఆలోచిస్తాను. ఆ రాదమ్మా అందరికీను, ఇది పూర్వజన్మ సుకృతం అంతే. అయితే సమాజ సేవలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు చెప్పండి?
నాకు సమాజ సేవలో జన్మభూమి చేయాలని ఉందమ్మా. అది మొక్కలు ఎంచడం, రోడ్లు నీట్ చేయించడం. ఇప్పుడు బాబు గారు అన్ని ఆదేశాలు పెట్టాడుగా, దానికి ఒక గ్రూపులు తయారు చేయాలని ఒక ఆశ ఉంది సమాజం. ఇందాక చెప్పానుగా మనీతో అందరూ ఎక్కడికక్కడ పెట్టేసి ఈ అన్ని మనకున్న ఉత్పత్తుల్ని, బంగాళదుంప ఉందమ్మ, చిప్స్ చేయి, నువ్వు పంపించు, 10-15 లక్షలు పెట్టి మిషన్లు తీసుకుని, ఏదవ్వదు, ఏది అసాధ్యం. అరటికాయ ఉంది, చిప్స్, కంద ఉంది, పెండ్లం ఉంది, పసుపు ఉంది, ఆడించవచ్చు. మోడీ గారు ఇంకా ఉన్నాడు ఇచ్చేవాడు, ఆయనే చూపిస్తే ఆయనే ఇస్తాడు. ఒక మండలాన్ని ముందు మనం చేస్తే తర్వాత ఒకటి అవుతుంది అనేది నా ఆశ. ఒక నియోజకవర్గంలో ఒకటి స్థాపించితే దాన్ని బట్టి బాబు గారు అడ్వర్టైజ్మెంట్ ఎటు చేస్తారు, ఆయన చూస్తే మాత్రం ఆయన వదిలిపెట్టరు అని నా ఆశ. దురాశ ఆశ కానీ నాకు ఉంది అది. ఎందుకంటే ఆయనకి తెలుసు చాలా దానిలో చక్కగా ఉండేది. చెప్పారమ్మా. ఆ? చెప్పండి. అది నా కోరిక ఉందమ్మా. అది అవుతుందో లేదో నేను చెప్పలేను కానీ నీ బొట్టాలు తెలుసుకుంటే అవుతుందమ్మా. లేదు, మీ వల్ల కూడా అవుతుంది, తప్పకుండా అవుతుంది, మీరు తప్పకుండా కాదు, సాధిస్తారు. మేము సపోర్టే కానీ తిరగలేం కదా. పిల్లలు ఉన్నారనుకో, మీరు మా మనవాళ్ళు కానీ, మీరు కానీ, అమ్మాయిలు కానీ, మనవరాలు కానీ, వీళ్ళందరూ కూడా అన్నిటికీ తలమానికలేగా, అన్ని పనులకే. అందరిలో మనం ప్రోత్సహించాలి. అది ఈ పని చేయాలి అనేది వాళ్ళకి కలగాలమ్మా. వాళ్ళకి ఇంకేంట్లే చేసేది అనే నిరుత్సాహం వచ్చినా మనం ఏమీ చేయలేం. కాదంటావా ఏమ్మా? నిజమే. మనం ఏంటి ఈ వయసులో కూడా మనం సాధించవచ్చు, చేయొచ్చు అనే పట్టుదల ఉండాలి. ఎప్పుడు వస్తావో చెప్పమ్మా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. తప్పకుండా అమ్మా, ఎప్పుడు మీ ఆ, చుట్టూరే ఉంటాను, మీ పక్కనే ఉంటాను. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను మీతో పాటే. నాకు ఆ మాట చాలమ్మా, చాలా సంతోషం, మామూలు సంతోషం కాదు. పద్మమ్మ అమ్మాయి ఏపురాలమ్మా. అవునా? పద్మ తెలుసుగా, హైదరాబాద్. అక్క తెలుసు నాకు. ఆ, వైష్ణవి వాళ్ళ అమ్మాయి. ఉమ్, మా మనవాడు భార్య, ఉహు. మా మనవడు భార్య అమ్మా. మనవడు భార్య. తెలుసా? ఆ, తెలియదు. ఇంకేమైనా నాతో మాట్లాడాలనుకుంటున్నారా? కట్ చేసే ముందు కొన్ని మాటలు ఉన్నాయి, అవి మాట్లాడుకుందాము. ఇప్పుడు నాతో మాట్లాడదు మాట్లాడేది చెప్పు. ఏదైనా ఉంటే మాట్లాడండి. బాగా ఫ్రీగా ఉంది, వీడియో కాల్ బాగా చూస్తున్నాము. ఏం చాలా పిచ్చి. చక్కగా చెప్పారు, సూపర్ గా మాట్లాడారు మీరు. నాది అమ్మమ్మ దుడ్డ పెట్టడానికి ముందు ఇప్పుడే కాదు, నేను ఇని ఆమె ఏమందో నాతో తప్పులు చెప్పాలి. అవి నాకు అడుగు, నువ్వు నాకేం తెలుసు. ఇవ్వండి. ఒక విషయం నాకు చూడాలి నువ్వు. నేను ఆ వేళ మాట్లాడానని చెప్పాను, అమ్మమ్మ రుసులని. అది మీరు చూసి నాకు చెప్పాలి. ఇప్పుడు దీంట్లో పెడతాడు, వస్తుందిగా, తప్పకుండా. పెట్టరా.